100కు పైగా ఉన్నటువంటి బీసీ ఉపకులాల్లో ఇన్నాళ్ళు సాధ్యం కాని ఐక్యత ఇప్పుడు సాధ్యమవుతుందా? ఆ నమ్మకం మీకు మనస్ఫూర్తిగా ఉందా? 100%. ఇవాళ పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నాయంటే ఈ ప్రజలు చైతన్యవంతమై ఒక్కతాటి మీదకి వస్తున్నారు కాబట్టే. ప్రజల్లో వచ్చిన మార్పే పార్టీల పలుకు. పార్టీలు వాటంతటా అవే వచ్చి ఏదో బీసీ జపం చేస్తున్నాయి కాదు. ఈ ప్రజలు థింక్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలంతా ఒకతాటి మీదకి వస్తూ ఉన్నారు. గతంలో మీరు అన్నట్టుగా సాధ్యపడలేదు. ఆ ప్రయత్నాలు కూడా ఆ దిశగా జరగలే. కానీ ఇవాళ మేమంతా ఒకటే అనేటువంటి ఒక నినాదం ప్రజల్లోకి వచ్చింది కాబట్టి, బీసీల్లోకి వచ్చింది కాబట్టి ఇవాళ ఆ ప్రయత్నాల గురించి పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎస్, మేము గతంలో లాగా లేము. మేము ఒక్కటయ్యాం. మేము వాటా కావాలంటున్నాం. నీది మాకు పెట్టమంటలేము. మాది మాకే కావాలంటున్నాం. మాకు దక్కాల్సిందే మాకు కావాలంటున్నాం. ఇది ఒక జెన్యూన్ కాజ్. ఇంతకు మించినటువంటి ఒక మంచి కాజు ఏది వాళ్ళ వాటా వాళ్ళు అడగడేటువంటి కాజ్ ఏదైతే ఉందో, ఇంతకు మించిన దీన్ని నెరవేరుస్తారని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఇంతకు మించినటువంటి గొప్ప ఆపర్చునిటీ నిజంగా ఈ రాజకీయ పార్టీలకు కనుక ఉంటే, ఎస్, 8 దశాబ్దాలు వీళ్ళని మోసం చేశాం, ఇకనైనా ఇచ్చేద్దాం వాళ్ళకు అనేటువంటి ఆలోచన చేసి ఈ ప్రజలకు అధికారం ఇవ్వడం కోసం జెన్యూన్గా ముందుకు రావడం పార్టీల ధర్మం.